సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు రెంటపాలకి వెళ్ళడం జరిగింది సార్. 18వ తారీఖు మధ్యాహ్నం తర్వాత పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం సార్, ఆయన పత్రికా ప్రకటన, ఆయన పత్రికా ప్రకటనలో NH-16 ఏటుకూరు బైపాస్ దగ్గర పొద్దున 10:35 ఏదైతే ప్రైవేట్ వెహికల్ టాటా సఫారీ సార్, వెహికల్ కూడా రాశారు సార్, ఏదైతే AP-26CE0001 ఆ నెంబర్ కలిగినటువంటి టాటా సఫారీ వాహనం గుద్ది చనిపోయారు అని చెప్పేసి, ఏదైతే ఆయన తర్వాత 108 అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు చనిపోయారు అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సార్. ఎవరైతే ఎస్పీ గారు ప్రెస్ మీట్ అది తర్వాత సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోయారన్నారు సార్. మరి గుంటూరు GGH గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ వైద్యులు ఇచ్చినటువంటి పంచనామా సార్ ఇది. ఈ పంచనామాలో గాయాల గురించి రాశారు సార్, బాగుంటుంది చూడండి సార్. గాయాలు ఎక్కడెక్కడ రాశారంటే ఎడమ బుగ్గ దవడ పైన దోకుడు గాయం, అదేవిధంగా కుడి కంటి దగ్గర గోకుడు గాయం, ఎడమ భుజం దగ్గర గోకుడు గాయం, కుడి భుజం వద్ద దోకుడు గాయం, కింద కాలు దగ్గర దోకుడు గాయం. అన్ని కూడా దోకుడు గాయాలే, అన్ని దోకుడు గాయాలే సార్. సో ఎక్కడైతే అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు ఆటోలో కారులో అతని హాస్పిటల్కి తీసుకెళ్తామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఎందుకు ఆపారు? 35 నిమిషాల పాటు ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఏదైతే అతను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆపమని చెప్పి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? నేను స్ట్రైట్ కడుతున్నా, ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? తర్వాత ఏదైతే 108 అంబులెన్స్ ఎక్కేటప్పుడు చిన్న చిన్న గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళే లోపల ఎలా చనిపోయారు? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా సాధ్యమే అనడానికి నిదర్శనం సార్ అది. సో ఈ రోజు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిజంగా వీళ్ళు కొంచెం మనస్సాక్షి అనేది ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారే కార్ డ్రైవ్ చేసుకుంటూ తొక్కించిపోయారని, జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సాక్షి లేదని, మానవత్వం లేదని అద్భుతంగా మాట్లాడతారు సార్ వీళ్ళు. సాహెబ్ గారిని డైరెక్ట్ గా అడుగుతున్నా, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ఏదైతే బహిరంగ సభ ఫినిష్ చేసుకొని ప్రచార రథం మీద వెళ్ళేటప్పుడు మీ పార్టీ కార్యకర్త మీ ప్రచార రథం కింద నలిగి చచ్చిపోతే కనీసం పరామర్శించాల. కృష్ణాంజనేయులు గారు ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇలా నైట్కి వెళ్ళి కోదాడలో స్టే చేశారు బాబు గారు. 2015-16 ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కింద పడింది. మరి ముఖ్యమంత్రి గారి మీద అరెస్టులు ఏం పెట్టలేదు, కేసులు ఏం పెట్టలేదు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ దగ్గర చచ్చిపోయారు ఇద్దరు, పెట్టలేదు. 2015 మళ్ళీ గోదావరి పుష్కరాల్లో మీ బాబు గారి పబ్లిసిటీ పిచ్చికి 29 మంది బలైపోయారు. మరి ఎవరి మీద కేసు కట్టలేదే చంద్రబాబు నాయుడు గారి మీద? ఏదైతే కందుకూరు ఘటన ఎంతమంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో? అదే విధంగా సార్ గుంటూరు ఘటన ఎంతమంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో? మరి వీటన్నిటి మీద బాబు గారి మీద కేసు పెట్టి ఇదే సెక్షన్లు పెట్టి లోపలేయాలా? సమాధానం చెప్పాలి కదా. మనమైతే శుద్ధపోసలం సార్. హోంమంత్రి గారు మాట్లాడారు సార్, ఇది ఒకసారి వినాలి సార్, భలే ఉంటుంది సార్. మన గౌరవనీయులైనటువంటి హోంమంత్రి, మహిళా హోంమంత్రి అయినటువంటి ఏదైతే అనిత గారిలో మంచి నటీమని దాక్కున్నారు సార్, ఒకసారి వినండి సార్. తొక్కిసలాటలో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఎంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ సార్ వాళ్ళు ఉన్నప్పుడు కందుకూరులో గుంటూరులో మా ఇరుకు సందుల్లో పెట్టొద్దయ్యా, తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పినా సరే వినకుండా పెట్టారు. చనిపోతే ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం, పోలీస్ శాఖ నిర్లక్ష్యం, రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా అని మాట్లాడతారు సార్ మహిళా హోంమంత్రి గారు, అప్పట్లో మహిళా నాయకురాలుగా ఉన్నట్టు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉందా లేదా?
మరి ఉన్నప్పుడు రోప్ పార్టీ మీరు కల్పించారా లేదా? మరి రోప్ పార్టీ ఎందుకు పెట్టలేదు? పోలీస్ భద్రత అనేది ఉండాలా లేదా? మరి ఎందుకు పెట్టలేదు? ప్రథమ ముద్ద ఈ కూటమి ప్రభుత్వం కాదు ఇక్కడ. ఇంకోటి అనుమతి లేకుండా అంటున్నారు సార్. ఎప్పటికి కారు మీద కూర్చొని, కారు లోపల కూడా సార్, కారు మీద దర్జాగా సినిమాటిక్ స్టైల్లో కూర్చొని ఏదైతే కుర్రాళ్ళందరినీ బైకుల మీద రెచ్చగొడుతూ తీసుకెళ్ళినప్పుడు తెలియదా సార్ పర్మిషన్ల గురించి? ఇంకోటి భాష గురించి మాట్లాడుతున్నారు సార్. భాషే